మరొక గంటలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మన ప్యానెల్ పేరుతో చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో 3355 మంది సభ్యులు ఉన్నారు. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతునిస్తూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు మద్దతును తెలుపుతూ ఉన్నారు. ఉత్కంఠగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరొక గంటలో కూడా ఈ పోలింగ్ ముగియబోతోంది. ఫిలిం ఛాంబర్ నుంచి మా కరెస్పాండెంట్ లైవ్ లో ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా వేడిగా మొత్తం టోల్గా కూడా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటివి 1 గంటల వరకు ముగుస్తున్నాయి. మనం చూసుకోవచ్చు ఆ ఎన్నికల హడావుడి ఏ విధంగా కొనసాగుతుందో చూసుకోవచ్చు. ఫిలిం ఛాంబర్ మొత్తంలో కూడా అయితే ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కానీ అయితే 4 ప్యానెళ్లకు చెందినటువంటి వాళ్ళు మొత్తం టోల్గా కూడా ఇక్కడ మెయిన్గా ప్రధానంగా మొత్తం చూసుకోవచ్చు 4 యూనియన్లకు చెందిన వాళ్ళు 2 ప్యానెళ్ల మధ్య అయితే ఈ యొక్క అయితే మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. అయితే మన ప్యానెల్ కు అయితే శ్రీ కళ్యాణ్, చేదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతిస్తుండగా, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజులు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య జరిగేటటువంటి ఫోర్లో ఎవరు నవ్వుతారో అనేది అది ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ చిన్న నిర్మాతలు పంతెం నెగ్గుతారా, లేదంటే పెద్ద నిర్మాతల పెద్దదనం కొనసాగుతుందా చూసుకోవచ్చు. మనం మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఇక్కడ ఆ ప్రొడ్యూసర్ సెక్టర్ కు సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా అయితే ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్ సెక్టర్ కు సంబంధించినటువంటి అయితే చూసుకోవచ్చు అక్కడ ఈ విధంగా మొత్తం టోల్గా కూడా ప్రొడ్యూసర్ సెక్షన్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా పెట్టారు. ఎన్నికల మొత్తం టోల్గా కూడా 4 యూనియన్లకు చెందినటువంటి వారు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దాంట్లో మెయిన్ గా చూసుకుంటే కనుక అయితే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అయితే ఎగ్జిబిటర్స్ సార్ ఏ విధంగా కొనసాగుతున్నాయి ఎన్నికలు? ఇప్పటిదాకా 40% ఓటింగ్ అయిందండి. పోలింగ్ ఇంకా అవ్వాలి అది. కాకపోతే ఇంకొక 2 అవర్స్ టైం ఉంది మనకి. 100% మనకు కనీసం 75-80% వస్తుందని నేను భావిస్తున్నాను. అది రావాలి. అది ఎందుకంటే అది లేకపోతే మనకు కావాల్సిన మ్యాండేట్ రావడం కష్టం అవ్వచ్చు. పూర్తిగా అప్పుడు వస్తేనే ఒక ఒపీనియన్ తెలుసు. జరిగిన ఎన్నికలు జాప్యం ఎందుకు జరిగింది? అదే చాలా రోజుల నుంచి అదొక డిమాండ్ ఉండింది, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారని. ఈ మధ్యన రీసెంట్గా ఒక 1.5 months క్రితం ఒక మీటింగ్ పెట్టి అందరూ గట్టిగా అడిగినప్పుడు వాళ్ళు లేదు, వితిన్ 1 month అనౌన్స్ చేస్తామన్నారు. అన్నట్టుగానే 2-3 weeksలోనే అనౌన్స్ చేశారు. చేసినట్టుగానే ఇవాళ 28th నాడు ఓటింగ్ జరుగుతుంది. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ప్యానెల్లో ఎవరైతే 16 మంది సభ్యులు ఉంటారో వాళ్ళే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అధ్యక్షుని ఎన్నుకోనికే ఛాయిస్ ఉంటుంది అంటుంటారు. అవును, అంటే ఎన్నుకొని ఎవరైతే గెలిచారో వాళ్ళలోంచి ఒకళ్ళు అధ్యక్షుని ఎన్నుకుంటారు. సో అది దట్ ఇస్ హౌ ఇట్ రన్స్. ఓకే. లాస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్గా భరత్ భూషణ్ గారు ఉన్నారు. మరి ఈ టైం ఎట్లా నడుస్తుంది సార్? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? అంటే అది కొంచెం డిలే అయింది అంటారు. అయిన తర్వాత కూడా డిలే అయింది. ఆ విషయంలో అందరూ ఆయన్ని కొంచెం ప్రెషర్ పెట్టారు. ఆయన ఇమీడియట్గా దిగొచ్చారు. ఇప్పుడు సురేష్ బాబు గారు మోస్ట్ లైక్లీ ఆయనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి అపోజిషన్ లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైతే ఒక పెద్ద మనిషిగా ఉన్నారో, ఒక ఎటువంటి నాన్ కాంట్రవర్షియల్ మ్యానో, ఆయన మాటకు ఒక వెయిటేజ్ విలువ ఉంటుందో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఆయన సార్ట్అవుట్ చేయడానికి ముందుకు వస్తారు. అటువంటి వ్యక్తి ఉండడం అందరికీ సేఫ్ అని మా ఫీలింగ్. ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగేవి, ఇప్పుడు మాత్రం 2 ప్రధాన మొత్తం టోల్గా కూడా జరుగుతున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్యలో జరుగుతున్నాయి. ఏకగ్రీవం కాకుండా చిన్న నిర్మాతలు కూడా మాకు థియేటర్స్ దొరుకుతలేవు కాబట్టి అదే ఆ ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా కాంపిటీషన్ చేసేటట్టున్నారు. ఎట్లా కొనసాగుతుంది ఎలక్షన్ టోటల్గా ఓవరాల్గా? అంటే ఇక్కడ బయట వినపడుతున్నది ఏంటంటే, ఇంటర్నల్గా జరిగేది వేరు, బయట వినిపించేది. బయట మీరందరూ మాట్లాడు అంటే మాకు థియేటర్ ఇవ్వట్లేదు, చిన్న సినిమాని తొక్కేస్తున్నారు కాబట్టి మా సైడ్ నుంచి ఉండాలని వాళ్ళు. ఇంకొకళ్ళు ఏమో ఓన్లీ వాళ్ళే యాక్టివ్ ప్రొడ్యూసర్లు కాదు, వాళ్ళు రెగ్యులర్ సినిమాని తీయకుండా వాళ్ళు ఎలా వస్తారని ఇంకొక ఆర్గ్యుమెంట్. ఏదేమైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అది సాల్వ్ చేయడానికి వచ్చే వ్యక్తి రోజు యాక్టివ్గా ఉండే ప్రొడ్యూసర్ కనుక, కనీసం 2 ఏళ్లకో సినిమా తీసే ప్రొడ్యూసర్ అయినా ఉంటే సాధక బాధకాలు తెలుస్తాయి. అది ఒక జెన్యూన్ పాయింట్. అది దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని నేను అంటే. ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ నుండి సురేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఓటింగ్? ఓవరాల్గా చూసుకుంటే ఎట్లా నడుస్తుంది? ఎట్లా ఉండబోతుంది అంటే ఇది టూ ఎర్లీ టు సే.
బట్ నాకు ఆ విషయంలో నేను డౌట్ లేదు. సురేష్ బాబు గారు బహుశా వస్తారు పవర్లోకి 100%. అది ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, ఈ 4 యూనియన్లకు సంబంధించిన వాళ్ళు దాంట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. మెయిన్గా 4 యూనిట్లకు ఇప్పటికే చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక 3000కు పైగా ఓట్లు ఉన్నాయి. మరి అందరూ పార్టిసిపేషన్ చేస్తారా? 3355 ఓట్లు ఉన్నాయి. నాకు తెలిసి 3300 ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు అయితే చూస్తే 50% కూడా రాలేదు అన్నిటి మీద. సో కనీసం నా గెస్ 70-75% అయినా రాకపోతే ప్రాపర్ లోపల ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలీదు. కాకపోతే చాలామంది అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారు, ఎక్కడ నల్గొండ, వరంగల్, విజయవాడ ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు రీచ్ అవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ 70-75% అయితే రీచ్ అవుతామని. ఓకే, అయితే ఇప్పటికే ప్రోగ్రెసివ్ ప్యానెల్కు సురేష్ బాబుతో పాటు అల్లా అరవింద్, దిల్ రాజులు మద్దతు ఇస్తున్నారు. ఎలా ఉండబోతుంది వాళ్ళ మద్దతు కూడా? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఇంకో 2 బిగ్ హెడ్స్ మద్దతు ఇచ్చాయంటే వాళ్ళ కింద సపోర్ట్స్ కూడా ఇస్తారు కదా. ఎండ్ ఆఫ్ ద డే హెల్తీగా సినిమా ఇండస్ట్రీ వెళ్ళాలి. చిన్న సినిమాకి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. అది వెరీ క్రిటికల్. ఎందుకంటే ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు పర్ఫామ్ చేయని చోట చిన్న సినిమాలు ఆడుతున్నాయి. అంటే ఒక చిన్న సినిమా థియేటర్కి రెవెన్యూ తీసుకొస్తుంది, క్యాంటీన్కి రెవెన్యూ, పార్కింగ్ రెవెన్యూ తీసుకొస్తుంది. దట్ మీన్స్ సైజ్ చిన్నది పెద్దది కాదు. నా దృష్టిలో క్వాలిటీ సినిమా ఉంటే ఎప్పుడు చూస్తారు. దానికి థియేటర్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగిన డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ నుంచి ఒక హెడ్ ఉండాలి. అది నా విషయం. మెయిన్గా ఏది ఏమైనా కానీ తర్వాత చిన్న ఇది ప్యానెల్ కానీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కానీ ఆ 2 అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత అందరూ ఒకటేనా? ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఒకటే కుటుంబం అండి. ఏదో ఇంటర్నల్గా ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు ఏమున్నా కానీ అందరూ మళ్ళీ కలిసే ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం. అది గట్టిగా నేను నమ్ముతాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవి జరుగుతూ ఉంటాయి. మరి పోయినసారి ఎంత పర్సెంటేజ్ అయింది? ఈసారి దానికంటే ఏమైనా పెరిగే అవకాశాలు? పోయినసారి ఇంతకన్నా ఎక్కువ అయిందండి. దాదాపు 60% దాకా అయింది. ఈసారి తక్కువ అవుతుంది. అది పెరుగుతుందని స్టిల్ ఐఎమ్ హోపింగ్. రైట్. ఎస్, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పోయిన సంవత్సరం 60% వరకు వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే మాత్రం మొత్తం టోటల్గా అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రోగ్రెసివ్ కానీ అయితే మొత్తం టోటల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నికల వరకు మాత్రమే మేము ఇది, కానీ ఎన్నికల తర్వాత మేమంతా ఒకటే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకొక 1 అవర్ ఉంది. ఆ యొక్క 1 అవర్ టైం లోపల మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతున్నాయి? చాలా బాగుంది, నైస్. ఇంకా 1 అవర్ టైం ఉంది, ఎందుకంటే చలికాలం కదా, కొద్దిగా లేట్గా వస్తారు. ఎస్, చూసుకోవచ్చు ఒకరొకరుగా వస్తూ ఉన్నారు. సార్ ఎట్లా కొనసాగుతున్నాయి, ఎలా ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయి? గ్రేట్ ఫీలింగ్ సార్, ఎవరైనా సినిమా కోసమే అందరూ. అయితే గతం కంటే ఈసారి పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుందండి ఈసారి, ఎందుకంటే ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఉంది కాబట్టి. ఎస్ ఎస్, చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఓటు వేయడానికి ఒక్కొక్కరుగా మొత్తం టోల్గా చివరి నిమిషం కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు మనతో పాటు అయితే నిర్మాతలు అయితే చెప్పండి సార్, మొత్తం టోల్గా కూడా చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతల మధ్యలో మొత్తం టోల్గా పోరు కొనసాగుతుంది. ఎలా ఉంది? మేము నేస్తం ప్యానల్ తరఫున పోటీ చేస్తున్నాము. ఆకుల సురేష్, నా పేరు. మేము దీక్ష చేసి ఎలక్షన్ జరగాలి, అప్పటికే 6 నెలలు లేట్ అయిందని చెప్పి మేము చేసిన దీక్ష ఫలితమే ఈ ఎలక్షన్, ఈ ప్రాంగణం ఎలక్షన్లతో కలకల్లాడుతుంది. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతున్నది. ఈ యొక్క ప్రాంగణం సొసైటీ దీన్ని కమర్షియల్గా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే దీన్ని మేము అడ్డుకుంటున్నాం చిన్న నిర్మాతలుగా. రేపు భవిష్యత్తులో పిల్లలకి మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళ అభివృద్ధికి పాటుపడతాం, వాళ్ళ ఇన్సూరెన్స్లకు పాటుపడతాం, చిన్న నిర్మాతలకు ఇల్లులు ఇప్పించడానికి పాటుపడతాం. ఒకవేళ చిన్న అని కాదు, చిన్నవానికి కూడా పదవి ఇస్తే బలవంతుడైతే కాని పనిని కూడా చేసి చూపిస్తాడు. కాబట్టి మేము ప్రశ్నించే గొంతుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. దాని ఫలితం ఈ ఎలక్షన్. కాబట్టి ఈ యొక్క ప్రాంగణాన్ని యథావిధిగా గుర్తింపుగా సినిమా అయితే మొత్తం టోల్గా కూడా అయితే వాడివేడిగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో మొత్తం టోల్గా ఎన్నికల ప్రక్రియ ముగియబోతుంది. కౌంటింగ్ ప్రక్రియ 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2 గంటల లోపల రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. 6 గంటల వరకు రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరొక గంటలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మన ప్యానెల్ పేరుతో చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడుతూ ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో 3355 మంది సభ్యులు ఉన్నారు.
ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతునిస్తూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు మద్దతును తెలుపుతూ ఉన్నారు. అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. 8 గంటలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలు ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సుమారుగా 2 గంటల లోపే రిజల్ట్ కూడా రాబోతుంది. మనతో పాటు ప్రొడ్యూసర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి సార్, ఎలా కొనసాగుతున్నాయి? చాలా బాగా జరుగుతుందమ్మా, పీస్ఫుల్గా పాజిటివ్గా జరుగుతుంది. ఓకే సార్, మొదటిసారిగా అయితే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని ఏకపక్షంగా జరిగేవి, ఏకగ్రీవంగా ఎన్నుకునే వాళ్ళు. ఇప్పుడు చిన్న నిర్మాతలు కూడా కాంపిటీషన్కి వచ్చేసి మొత్తంగా అయితే ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పెద్ద అంటూ ఏం లేదమ్మా. నిర్మాత అనేవాడు నిర్మాత, ప్రొడ్యూసర్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్. సినిమా ఆడితే పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, సినిమా పోతే పెద్ద ప్రొడ్యూసర్ కూడా చిన్న ప్రొడ్యూసర్ అవుతాడు. సో దే ఓన్లీ ప్రొడ్యూసర్. చిన్న పెద్ద అనేది అదర్ సైడ్ ఈ ఎలక్షన్లప్పుడు తీసుకొచ్చే మాట, 2 ఏళ్ళకి ఒకసారి, అర్థమైందా? బట్ ప్రొడ్యూసర్ నా లెక్కలో ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, అంతేకాని చిన్న పెద్ద అంటూ ఎంత ఆ భేదం ఉండదు. మరి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. ఈ అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది, ప్రాసెస్ లేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? 2 ప్యానెల్ మధ్యలో ఎట్లా ఉండబోతుంది? బేసిక్గా ప్రతి 2 ఏళ్ళకి చేయాలి. ఈసారి కారణాలు ఏదైనా కానీ డిలే అవటం జరిగింది. సో ఇప్పుడు మేము అడిగేంటే ఒకటే, ప్యానెల్స్ ఎన్ని ఉన్నా కానీ ఏ ప్యానెల్కైనా కానీ యునానిమస్గా చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఏ ప్యానెల్ చేసినా ఒకే ప్యానెల్ చేస్తే అంటే పనులు చేసే జరుగుతుంది, అంతేగాని సగం సగం వేస్తే ఏ పనులు ముందుకెళ్ళవు. అది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. అయితే మెయిన్గా చూసుకుంటే సార్, ప్రొడ్యూసర్ యూనియన్ నుంచి కూడా 1000 పైనే ఓట్లు ఉన్నాయి. మరి ఎంతమంది వినియోగించుకోబోతున్నారు? 1600 ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో 980. అదేవిధంగా చూసుకుంటే సార్, ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ ఏదైతే ఉందో దాంట్లో 600కు పైగా ఉన్నాయి. దాంట్లో 16 మంది టీం మెతంటోల్గా ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదమ్మా. ఛాంబర్ అనేది 4 సెక్టార్లు ఉంటాయి: ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, స్టూడియో. సో దానికి ఎలక్షన్ ఉంటుంది ఇక్కడ. అది నేను చెప్తుంది ప్రొడ్యూసర్ల గురించి. ప్రొడ్యూసర్లు 1600 ఉన్నాయి. లాస్ట్ టైం మన 980 వరకు పోలేని సుమారు. ఇప్పుడు ఎంత అవుతాయో చూడాలి. దీంట్లో మెయిన్గా అధ్యక్షునిగా ఎన్నుకునే ఛాన్స్ మా ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున సురేష్ బాబు గారిని అధ్యక్షుడిగా మేము ప్రపోజ్ చేస్తాం. ఎస్, అయితే ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రొడ్యూసర్ ప్యానెల్ నుండి సురేష్ బాబు అయితే కాంపిటీషన్ చేసబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ఎస్, అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.